ఫ్రెండ్స్ తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో ఇక్కడ చాలా వరకు అయితే తక్కువ బడ్జెట్లో అయితే కార్స్ అయితే లభిస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చి వీడియో తీయడం జరిగింది. ప్రతి గురువారం అయితే యాక్షన్ సేల్ అనేది వీళ్ళు జరుపుతుంటారు. సో ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే ఏంటంటే 2014కి ముందు ఏమన్నా వెహికల్స్ ఏమన్నా ఉంటే కనుక అవి ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా పనిచేస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా అలాంటి వెహికల్స్కి అయితే మీరు వేలం పాటలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, తొందరపడొద్దు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ్ కుమార్. మీరు చూస్తున్నారు బడ్జెట్ కార్ బై ప్రవీణ్. ఫ్రెండ్స్ తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో ఇక్కడ చాలా వరకు అయితే తక్కువ బడ్జెట్లో అయితే కార్స్ అయితే లభిస్తుంటాయి. ఈ వేలం పాటలు అనేటివి ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు అండ్ ప్రైజెస్ ఎట్లుంటాయి అనేది కూడా నేను ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, వీలైనంత వరకు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి అట్లనే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చి వీడియో తీయడం జరిగింది. సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుండి, జస్ట్ ఒక లైక్ అండ్ షేర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అట్లనే మన ఛానల్ ద్వారా అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కూడా మంచి మంచి కండిషన్లో ఉన్నవి అయితే అప్లోడ్ చేస్తుంటాము. సో ఆలస్యం చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్లోని పెద్దంబర్పేటలో ఉన్నటువంటి శ్రీరామ్ ఆటో మాల్లో అయితే ఉన్నాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ప్రతి గురువారం అయితే యాక్షన్ సేల్ అనేది వీళ్ళు జరుపుతుంటారు. సో ఏ గురువారం ఏ డేట్ అని ఏం లేదు, ప్రతి వారం. ఇప్పుడు ఈ వారం గురువారం అయిపోయింది అంటే మళ్ళీ వచ్చే వారం గురువారం కూడా యాక్షన్ సేల్ అనేది ఉంటుంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కువ శాతం తెలంగాణ వెహికల్సే ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే ఏంటంటే 2014కి ముందు ఏమన్నా వెహికల్స్ ఏమన్నా ఉంటే కనుక అవి ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా పనిచేస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా అలాంటి వెహికల్స్కి అయితే మీరు వేలం పాటలో పాల్గొనవచ్చు. సో ఎంట్రీ ఫీ వచ్చేసి 20,100 రూపాయలు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ వెహికల్ ఈ రోలో వచ్చేసి అన్ని షిఫ్ట్ కార్లే ఉన్నాయి. ఇందులో మనకి వైట్ ప్లేట్ అండ్ ఎల్లో ప్లేట్, కమర్షియల్ వెహికల్స్ అండ్ గూడ్స్ క్యారియర్స్ అండ్ జేసీబీలు, ప్రొక్లైనర్స్, అన్ని రకాల వెహికల్స్ అయితే ఇక్కడ యాక్షన్ అయితే జరుపుతుంటారు. సో కాకపోతే ఏంటంటే మనం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, తొందరపడొద్దు. సో వెహికల్ పైన చూసి మాత్రం యాక్షన్లో పార్టిసిపేట్ చేయకండి. సో ఎంట్రీ ఫీ వచ్చేసి 20,100 రూపాయలు ఉంటుంది. అది కూడా మీకు ఎట్లా అంటే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అన్నమాట. అది మీరు ఏ వెహికల్ని కొనకపోతే మీ 20,100 రూపాయలు ఉంటుంది కదా, అందులో 120 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద కట్ చేసుకొని 20,000 రూపాయలు అయితే సేమ్ డే మీకు రిటర్న్ చేస్తారు మీరు ఏ వెహికల్ కొనకపోతే. అది కూడా మీరు క్యాషే కట్టండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎట్లుంటుందంటే కంపెనీ అకౌంట్కి వెళ్తుంది. సో వాళ్ళు వెరిఫై చేసుకొని మళ్ళీ మీకు రిఫండ్ చేయడానికి 1 వీక్ టైం పడుతుంది. సో మీరు లిక్విడ్ క్యాష్ అయితే తీసుకెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా తొందర అయితే పడకండి. ఇక్కడ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి, ఇంజన్ పోయిన వెహికల్స్ ఉంటాయి అని చాలామంది ప్రీవియస్ వీడియోస్కి అయితే కమెంట్ చేసిర్రు. సో ఇక్కడ వేలంపాట నిర్వహించే వెహికల్స్ ఏ కండిషన్లో ఉన్నాయి అనేది అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా తెలియదు. ఎందుకంటే వచ్చిన వెహికల్స్ వచ్చినట్టు వీళ్ళు యాక్షన్లో అయితే పెడుతుంటారు. సో అందుకని కండిషన్ అనేది ఖచ్చితంగా కస్టమరే చెక్ చేసుకోవాలి. మళ్ళీ వీళ్ళు టెస్ట్ డ్రైవ్స్ అయితే ఇయ్యరు. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక యూట్యూబర్ని, దయచేసి నా ఫోన్ నెంబర్ కానీ నా డీటెయిల్స్ కానీ మీరు కమెంట్ సెక్షన్లో అడగకండి. మీకు నేను నా యొక్క ఛానల్ ద్వారా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ వెహికల్స్ని కొనమని నేను చెప్పట్లేదు. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి వెహికల్ని చెక్ చేసుకొని యాక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మీరు వెహికల్ని సొంతం చేసుకోవచ్చు. సో వీళ్ళు రీఫైనాన్స్ ఇస్తారా అని కూడా కొంతమంది అడిగినరు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి, ఎలిజిబుల్ వెహికల్స్కి వీళ్ళు రీఫైనాన్స్ కూడా ఇస్తారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీతో పాటు ఒక మెకానిక్ అయితే తీసుకెళ్ళండి. మీరు తొందరపడి కార్ని పైన చూసి మాత్రం తొందరపడి యాక్షన్లో పార్టిసిపేట్ చేయకండి. వెహికల్ని ప్రతి ఒక్కటి ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఇంకొకటి, వీళ్ళు డాక్యుమెంట్స్ దగ్గర బాగా ఇబ్బంది పెడుతున్నారని కూడా చాలామంది కమెంట్స్ చేశారు. సో డాక్యుమెంట్స్ దగ్గర ఇబ్బంది అంటే ఒరిజినల్ ఆర్స్ ఉన్న వెహికల్ మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు డాక్యుమెంటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సంబంధిత ఏజెంట్ని పట్టుకొని అయితే మీరే దాన్ని మీ నేమ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకనే ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్ కంటే ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్కి అయితే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. చాలామంది షిఫ్ట్లు దొరుకుతాయి అంటున్నారు. ఎస్ భయ్యా, ఇక్కడ షిఫ్ట్ కార్లు ఎక్కువ ఉంటాయి. సో వీడియోలో వస్తున్నాయి కదా, నేను కవర్ చేసిన వీడియోలో అయితే చాలా వరకు షిఫ్ట్ కార్లే ఉన్నాయి. అండ్ ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అట్లనే మీకు కూడా ఏ కార్ కావాలో వీలైతే కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చిన కార్లు ఇక్కడ ఉంటాయా అనేది నేను కూడా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అట్లనే చాలా వరకు అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తక్కువ బడ్జెట్లో కార్ గురించి వెతికే వాళ్ళైతే వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం అయితే ఉంటుంది.
అండ్ ఇంకొకటి నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నా, మీకు అవగాహన ఉంటేనే దయచేసి వేలంలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంజన్ కండిషన్ కూడా అవగాహన ఉంటేనే మీరు కొనుక్కోండి. ఇంజన్ కండిషన్ మీకు అవగాహన లేకపోతే కనుక వేలం పాటకు అయితే దయచేసి దూరంగా ఉండండి అని చెప్తున్నా. అండ్ ఇంకేం ఇప్పుడు చూసిరు కదా, ఈ వెహికల్ మీకు ఇట్లా ఇంటీరియర్ కూడా చూసుకోవాలి. అండ్ ఎక్స్టీరియర్ కూడా మీరు అన్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా షిఫ్ట్ కారే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ చూసుకోండి మీరు, ఇట్లా మంచి మంచి నీట్ కండిషన్లో ఉంటాయి అండ్ డ్యామేజ్ కండిషన్లో కూడా ఉంటాయి. ఎందుకంటే సీజ్ చేసినప్పుడు వీళ్ళు తీసుకొచ్చి యాడ్లో పెడతారు. సో వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని రకాల డాక్యుమెంట్స్ అయితే పంపిస్తుంటారు, లీగల్ నోటీసులు. అండ్ వాళ్ళు ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే కనుక మీ వెహికల్ని మేము యాక్షన్లో పెట్టి సేల్ చేస్తాము అని చెప్పి. సో దానికోసం అని చెప్పి కొన్ని రోజులు అయితే యార్డ్లో ఉంటుంది. యార్డ్లో ఉన్నప్పుడు కొంచెం డస్ట్ ఉంటుంది అండ్ ఇంకా టైర్లు ఖరాబ్ అయి ఉంటాయి. సో అలాంటి వెహికల్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు. అందుకనే మీరు 20,000 రూపాయలు కట్టిన తర్వాత మీకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఆ రోజు వేలంలో ఏ వెహికల్స్ అయితే ఉంటాయో ఆ వెహికల్స్ యొక్క అన్ని రకాల డీటెయిల్స్ అయితే ఉంటాయి, లాట్ నెంబర్ మెన్షన్ చేసి. సో మీకు నచ్చిన వెహికల్ ఏదైతే ఉన్నదో ఆ లాట్ నెంబర్ చూసుకోండి, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళండి. అండ్ ఇంకొకటి అక్కడ టైర్లు చూసుకోండి, ఖచ్చితంగా టైర్లు చూసుకోండి, ఇంజన్ చూసుకోండి, అన్ని బాడీ కూడా అన్ని రకాలుగా చూసుకోండి. ఎందుకంటే బాడీ రస్టింగ్స్ కూడా ఉండొచ్చు. సో నేను రీసెంట్గా నా సబ్స్క్రైబర్ అయితే చెప్పిండు, ఆయన ఫోర్డ్ ఫిగో తీసుకున్నాడంట. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ తీసుకుంటే ఆయనకు కింద బాడీ రస్ట్ అంతా ఉందని చెప్పి చెప్తున్నారు. సో అందుకనే దయచేసి అట్లా తొందరపడి అయితే మోసపోకండి. బండి అయితే బాగుందన్న, కాకపోతే కింద రస్టింగ్ ఉన్నది. సో అది నేను రిటర్న్ చేస్తున్నాను అని చెప్పి అయితే అన్నారు. సో దయచేసి మీరు కూడా అలాంటి తప్పులు అయితే చేయకండి. ఖచ్చితంగా వెహికల్లో అన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల మీ టైం వేస్ట్, అక్కడున్న సిబ్బంది టైం వేస్ట్, సో శ్రీరామ్ వాళ్ళ టైం కూడా వేస్ట్. అందుకనే దయచేసి మీరు కూడా అన్నీ చెక్ చేసుకోండి. కింద రస్టింగ్ ఉందా లేదా చూసుకోండి, షాక్ అబ్జర్వ్ చూసుకోండి, టైర్లు చూసుకోండి, బాడీ చూసుకోండి, డిక్కీ చూసుకోండి, బ్యానెట్ చూసుకోండి, ఇంజన్ కూడా చూసుకోండి. అన్నీ మీకు నచ్చితేనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ ఐడియా ఉన్నోడు 5 లక్షలకు కొనవచ్చు, అవగాహన లేనోడు అదే వెహికల్ 6 లక్షలు కూడా కొనవచ్చు. సో అందుకనే అవగాహన ఉంటేనే వేలంపాటలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీరు తొందరపడ్డారు అనుకోండి, తక్కువ వచ్చే వెహికల్ని మీరే ఎక్కువ కూడా కొనవచ్చు. అందుకనే దయచేసి అవగాహన ఉంటేనే యాక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి పెడతాం మళ్ళీ. Second box. 490, 490.